ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి అసలు? దీనికి ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు కూడా చూశాను, ఎక్కడ పడితే అక్కడ చెదలు పట్టేసేసి ఎలా పడితే అలాగా. తోటలు అంటే శుభ్రంగా అంతా చక్కగా చేసి ఉండాలి కదా. మీకు ఆ ముందరికి వెళ్దామండి, నేను తర్వాత చూపిస్తా. ఒక పుట్ట ఉంటుందండి, చెదపుట్ట. మీకు 3 feet నుంచి మా తోటలో 7-8 feet పుట్టల దాకా ఉన్నాయండి, చెదపుట్టలు. మొత్తం చెట్టుని ఇలా మూసేసి ఉంటుందండి. మామూలుగా అయితే ఇవాళ మోడర్న్ సైంటిస్టులు చెప్పేదంటే చెద ఉంటే చెట్లు చచ్చిపోతారు, ఆ చెదను పూర్తిగా చంపేయండి అంటారు. కానీ మరి ఆ చెట్టు ఎందుకు చచ్చిపోలేదని అడిగితే ఎవరో సమాధానం చెప్పలేరండి. చెద అనేది 300 అడుగులు లోపలికి వెళ్తుందండి వాటర్ కోసం. మనం ఇవాళ పెర్క్యులేషన్ అని కోట్ల రూపాయలు, 1000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడుతుందండి. చెదని చంపొద్దనే ఒక్క మాట చెప్పి చెదని కనుక కాపాడుకుంటే ఏదైతే వేలుపాముల యొక్క వ్యవసాయం చేస్తున్నావో, వర్మీ కంపోస్ట్ అని, వర్మీ కల్చర్ అని అనేక రకాల వ్యవసాయాలు చేస్తున్నాండి, దాని మీద 10 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది చెద అనేది నా నమ్మకం అండి. నేను అబ్జర్వ్ చేశాను నా తోటలో. నేను చెదని ఎప్పుడు చంపనండి నా తోటలో. ఈ ఏదైతే వేస్టేజ్ ఉందో ఇదంతా తినేసి మళ్ళీ మట్టిగా మార్చేసి అద్భుతం చేస్తుందండి చెద. అదేవిధంగా మనం పై లేయర్లో ఉన్నది అంతా ఆహారంగా తీసేసుకుంటున్నాయి కదండి ప్లాంట్స్, లోపల నుంచి కొత్త మినరల్స్ కావాలంటే మనం తవ్వి ఇవ్వలేమండి. అదే చెద పట్టుకొచ్చి 300 అడుగులు, 100 అడుగులు, 50 అడుగులు, 200 అడుగుల నుంచి మట్టి పట్టుకొచ్చి పైన పెడుతుందండి. అంటే మనం చేయలేని పనులు ఎన్ని పనులు చేస్తుందండి. ఆ 300 అడుగుల నుంచి పెద్ద బొర్రు పెట్టుకుని వచ్చింది కాబట్టి ఈ వర్షం నీరు 300 అడుగులు లోపలికి భూమిలోకి వెళ్తుందండి. 50 అడుగులు, 10 అడుగులు, 100, 200, 300 అడుగులు. అంటే ఎంత అద్భుతమైన పని చెద చేస్తుందండి. అది ఎండిపోయింది తింటుంది కానండి నా అబ్జర్వేషన్లో పచ్చిది ఎట్టి పరిస్థితిలో డిస్ట్రాయ్ చేయదండి చెద అనేది. పచ్చిది తినేసి పాడం అయితే ఆ చెట్టు ఎందుకు బతుకుందండి? ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి మీరు. ఆ చెట్టు మిగిలిన చెట్ల కన్నా ఆరోగ్యంగా, మరి చనిపోవాలి కదా. దాన్ని మొత్తం క్లోజ్ చేసేసి ఇలాగ ఒక పక్క నుంచి క్లోజ్ చేసేది ఉంది. ఒక 7 అడుగులు పుట్ట ఉందండి, మీకు చూపిస్తాను. మొత్తం 7 అడుగులు కూడా చెట్టుని ఇలా మూసేసిందండి కంప్లీట్. ఆ చెట్టు తెక్కాసేస్తుందండి ఆట. మీకు మరి చెదను ఎందుకు చంపుతున్నారో నాకు అర్థం అవుతుంది. ఆ చెదను చంపడం కోసం మళ్ళీ అనేక విషయాల్ని భూమి మీద ప్రయోగిస్తున్నాం మనం. దానివల్ల సాయిల్ పాడైపోతుంది. ఆ సాయిల్లో పండిన పంట తినడం వల్ల మనకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఇది మీరు ఇంత ఆకు చూస్తున్నారండి మా పొలంలో. మే నెలాఖరికి 2 వర్షాలు పడ్డాయనుకోండి, ఎక్కడ ఉంటుందో తెలియదండి భూమిలో. ఒక 20 రోజుల్లో మొత్తం మట్టి చేసేస్తాయండి అంతా, ఒక లేయరే. అలాగే మీరు ఆశ్చర్యపోతారు.